హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు కనీస వేతనాల పెంపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుండి కీలక నిర్ణయం అండి. దేశంలోని ఉద్యోగులు, కార్మికులకు చాలా కాలంగా కనీస వేతనాల కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనీస వేతనాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు విధారకం లభించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా నైపుణ్యం లేని మరియు అసంఘటిత రంగ కార్మికుల జీవితాలను మెరుగుపరిచే దిశగా తీసుకున్న కీలకమైన అడుగులు అని చెప్పవచ్చు. కొత్త కనీస వేతనాల ప్రకటన కార్మికులకు రోజువారీ ఖర్చులు మరియు ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాలను పునర్నిర్వహించున్నారు. నైపుణ్యం లేక కార్మికులకు కనీస వేతనం అనేది రూ. 868 ప్రతి దినం, నెలకు రూ. 22,558 నిర్ణయించారు. వాచ్‌మెన్‌లకు రోజువారీ వేతనం రూ. 954 అంటే నెలకు 2480 24,800గా ఉంటుంది. ఇక సాయుధ గార్డులకు రూ. 1,035 రోజువారీకి, నెలవారీగా చూసుకున్నట్లయితే రూ. 26,910గా నిర్ణయించారు. ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 2024 నుంచి అమల్లోకి వస్తాయి. తదుపరి సవరణలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు చేస్తామని కేంద్రం పేర్కొంది. వేతన సవరణల ప్రధాన అంశాలు: ప్రాంతాల ఆధారంగా విభజన, కార్మికుల నైపుణ్యం, రంగం అలాగే ప్రాంతీయ వ్యత్యాసాల ఆధారంగా వేతనాలు నిర్ణయించారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ. 18,066, అలాగే సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ. 19,925, నైపుణ్యంగా ఉన్న కార్మికులకు రూ. 21,917 వేతనంగా ప్రకటించారు. వేతన సవరణ తతంగం అండి. కేంద్రం ప్రతి 6 నెలలకోసారి ఏప్రిల్ 1 మరియు అక్టోబర్ 1 తేదీలలో వేతనాలను సవరించనుంది. ఇక మూలక ద్రవ్యోల్బణాలు, జీవన ఖర్చులు మరియు ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాల పెంపు నిర్దేశించబడింది. తాజా పెంపు కారణంగా కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా స్వావలంబన చెందేందుకు అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాల స్పందన కార్మిక సంఘాలు పెంపును స్వాగతించినప్పటికీ వేతనాలను ఇంకా రోజుకు 1,500కు పెంచడం అవసరమని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయించిన వేతనాలు సరిపోవని, రోజువారీ జీవన ఖర్చులను తట్టుకోవడానికి మరింత పెంపు అవసరం ఉందని సూచించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రతిస్పందించాలని, పనికి తగ్గ ఫలితం అందించేలాగా డిమాండ్ చేసింది. కార్మికుల సాధికారత లక్ష్యం కార్మిక మంత్రిత్వ శాఖ వేతన పెంపు లక్ష్యం గురించి వివరించింది. మొదటిది ఆర్థిక స్వావలంబన. వేతనాలు పెరిగిన కారణంగా కార్మికులకు తమ కుటుంబ అవసరాలను మెరుగుపరుచుకోవచ్చు. జీవన ప్రమాణాలు కనీస వేతనాల పెంపుతో కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సంఘటిత మరియు అసంఘటిత రంగ అభివృద్ధి ఇరు రంగాల్లో కార్మికులకు సమానమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యము. సమకాలీన వాస్తవాలు ప్రస్తుతం ధరల పెరుగుదల కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెంచిన వేతనాలు తక్షణం ఊరట కలిగించినా దీర్ఘకాలికంగా కార్మికుల అవసరాలను పూరించేందుకు మరింత చర్యలు అవసరం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక శుభకార్యం దిశగా అడుగులు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షల మంది కార్మికులకు కొత్త ఆశలు నింపుతోంది. ఆర్థిక భద్రతతో పాటు సామాజిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. కొత్త వేతనాలు అమల్లోకి రాగానే కార్మికుల ఆదాయం, జీవిత ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇదే దిశగా భవిష్యత్తులో మరిన్ని సవరణలు చేపట్టాలని కార్మికులు మరియు సంఘాలు కోరుతున్నాయి. ఇది కార్మికులకు సాధికారత మరియు అభ్యున్నతికి తోడ్పడే గొప్ప నిర్ణయం అని చెప్పవచ్చు. కార్మికుల జీవితాల్లో
దీర్ఘకాలిక మార్పులు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం అసలైన లక్ష్యము.